హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో పుల్లల పొయ్యి మీద అరిసెలు ఎలా చేయాలో అనేది చూపిస్తున్నాను. ఫుల్ క్లారిటీగా 1 కిలో బెల్లంతో చేస్తున్నాననమాట. ఇవైతే మామూలు బియ్యం, సోనా మసూరి బియ్యమేనండి, రేషన్ బియ్యం కాదు. ఇవి మంచిగా కడిగి నేను నానబెడుతున్నాననమాట. ఫస్ట్ ఇవి కొలుస్తున్నాను మీకు చూపిస్తానికి. కిలో బెల్లం అని చెప్పాను కదా, కిలో బెల్లానికి 2 కిలోలు బియ్యం తీసుకోవాలి. ఇక్కడ 6 గ్లాసులండి. ఈ గ్లాస్‌తో 3 గ్లాసులు 1 కిలో లెక్క అనమాట. సో దీంతో 6 గ్లాసులు మొత్తం లెక్కేసుకొని కరెక్ట్గా నేను కొలిచి వేస్తున్నాను. బెల్లం వచ్చిన తర్వాత కూడా కిలో కరెక్ట్గా ఎగ్జాక్ట్ కిలో బెల్లానికి 6 గ్లాసులు బియ్యం అయితే పోస్తున్నాయి. ఇవి మంచి బియ్యం కాబట్టి 6 గ్లాసులు పట్టినాయి. రేషన్ బియ్యం అయితే ఇంకా ఎక్కువ పట్టచ్చు, తక్కువ పట్టచ్చు. ఇది బెల్లాన్ని బట్టి, బియ్యాన్ని బట్టి. ఇక్కడ ఏదైనా సరే కిలో బెల్లానికి 2 కిలోలు బియ్యం చొప్పున లెక్కండి. ఒక 2 రోజులు నానబెట్టాను, మంచి బియ్యం కాబట్టి. రేషన్ బియ్యం అయితే 1 డే సరిపోతుంది నానబెట్టడం. నానబెట్టి శుభ్రంగా కడిగేసేసి గ్రైండర్కి మిల్లుకి ఇస్తున్నాను అనమాట. ఇవి అయితే మామూలు బియ్యం పిండితో చక్రాలు చేద్దామని చెప్పేసి ఇవి కూడా కడిగి ఆరబెట్టాను. ఆరిపోయిన తర్వాత ఇవి కొలుస్తున్నాను. మరి వాళ్ళకి చెప్పాలి కదా ఎంతో అనేది. ఇవి కూడా 5 గ్లాసులు వచ్చినాయండి, 4.5 అలా వచ్చినాయి. సో 6 గ్లాసులు రావడానికి 1 గ్లాసున్నర ఈ పచ్చిశనగపప్పు, వేయించిన శనగపప్పు అంటారు కదా, అది వేస్తున్నాను. వేయించిన శనగపప్పు వేస్తే ఏంటంటే గుల్లగా వస్తాయి. పచ్చిశనగపప్పు కూడా వేసుకోవచ్చు. సో మిల్ నుంచి వచ్చేసినాయి పిండిలు 2 కూడాను. ఫస్ట్ అయితే ఈ తడి బియ్యం పట్టిస్తాం కదా, తడి బియ్యని తొందరగా ఇలాగా జల్లిచ్చేసేసుకోవాలన్నమాట. పిండి రావటం మనం ప్రాసెస్ మొదలుపెట్టేసేయాలి. పిండి ఆరకూడదు. పిండి ఆరితే ఏంటంటే పాకంలో పట్టదనమాట. ఎగ్జాక్ట్ కిలో బెల్లానికి నాకు 2 కిలోలు బియ్యం కరెక్ట్గా సరిపోయినాయి అండి. నేను ఎప్పుడు అలానే వేస్తాను. ఇప్పుడు ఈ తరకలు అంటే కొంచెం రవ్వ లాంటిది ఏమన్నా ఉంటే పోతుందని చెప్పేసి జల్లించడమే. అలా నొక్కుకుంటూ ఉండాలి, ఆరిపోకూడదనమాట. ఇలాగా మొత్తం పిండిని మొత్తం జల్లించుకోవాలి, నొక్కుకోవాలి. ఆ సమయానికి మా చెల్లెళ్ళు వచ్చారు. సో వాళ్ళకి పని చెప్పేసేస్తున్నాను అనమాట. ఇక్కడ మీకు కనిపిస్తుంటే అరిసెలకు కావాల్సినవన్నీ ముందుగా ఇలా కడిగి మంచిగా పెట్టుకోవాలి. ఇక్కడ నేను కిలో బెల్లాన్ని చితక్కొడుతున్నాను అనమాట. చితగొట్టి ఇందులో వేసి ఒక చిన్న గ్లాసు నీళ్లు పోస్తున్నానండి. ఎక్కువ నీళ్ళు అవసరం లేదు. ఒక టీ గ్లాసులు ఉంటాయి కదా, ఆ టీ గ్లాసు నీళ్లు పోస్తున్నాను. పోసి పుల్లల పొయ్యి పెట్టేస్తున్నాను. పుల్లలు అంటించినాక ఏం వండుతున్నారంటే చికెన్ వండుతున్నారనమాట. పుల్లల పొయ్యి మీద వండితే చికెన్ బాగుంటుందంట. ఇప్పుడు ఈ కొంచెం నీళ్ళే పోసాం కదా, ఈ బెల్లం కరిగిపోతుంది. బెల్లం కరిగిపోయిన తర్వాత వడగట్టాలన్నమాట. దీంట్లో ఏమన్నా గడ్డి లాంటిది, మన ఇసుక లాంటిది ఏమన్నా ఉంటే పోతుంది. నేనైతే మస్ట్ వడగడతాను. వడగట్టేసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం నీళ్లు పోసేసి పొయ్యి మీద పెట్టి, ఇక్కడండి అసలైంది, కొంచెం నీళ్లు తీసుకొని అందులో వేస్తూ ఉండాలి. అంటే పాకం గట్టిపడిందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడైతే అలా జారుగా అయిపోకూడదండి, వేసినమ్మటే కొంచెం దగ్గరికి అవ్వాలి. చూడండి, ఇది అసలు అవ్వలేదు. ఇక్కడ పాకం నీళ్ళలో వేసినాక కిందకి వేస్తే టంగన సౌండ్ రావాలన్నమాట. ఇక్కడైతే వచ్చేసింది. ఒక 2-3 టైమ్స్ టెస్ట్ చేస్తాను నేనైతే. వినాలి సౌండ్, అలా పడేయాలి. మళ్ళీ అది కరిగిపోవాలి. ఇంకా పాకం వచ్చేసినమ్మటే నువ్వులు వేసేసానమాట. నువ్వులు మీరు అద్దే దానికన్నా పాకంలో వేసేస్తేనే బాగుంటాయి. ఇంకొంచెం నెయ్యి కూడా వేస్తున్నాను, ఒక 2 స్పూన్ల నెయ్యి. ఇది ఇంట్లో చేసిన నెయ్యేనండి. ఇదే అసలైన టేస్ట్ అనమాట. నెయ్యి ఇప్పుడు పిండి మనం జల్లించి పక్కన పెట్టుకున్నాం కదా, అది వేసేస్తున్నాను. అది కొంచెం విడలనిచ్చి, మనం దగ్గరికి అణిచిపెట్టేసాం కదా, అది కొంచెం విడలనిచ్చి వేయాలి. ఈ అరిసెల కంటే ఒక 4 ఉండాల్సిందేనండి కంపల్సరీ. ఇక్కడ 5 ఉన్నాం. వీడియో షూట్ చేసేది మా అమ్మే అనమాట. ఇక్కడ బెల్లం పాకం వచ్చినమ్మటే నువ్వులు వేసేసి, నెయ్యి వేసేసి, ఇంకా ఈ జల్లిచ్చిన పిండి ఇలా విడదీసుకుంటూ వేయాలి. పిండి వేసేది ఒకళ్ళు, తిప్పేది ఒకళ్ళు. ఇక్కడేమో మంట పెట్టేది ఒకళ్ళు. ఈయనేమో మంట పెడుతున్నారనమాట. ఇక్కడ మంట ఎక్కువైపోయింది, తీసేయమని చెప్తున్నాను. ఎందుకంటే పిండి పోసేటప్పుడు కొంచెం కళ్ళలోకి వచ్చేస్తుంది అనమాట. తెగ ఎక్కువ పొయ్యి మీద ఉంచే పిండి వేయాలండి, తిప్పాలి. అసలు తిప్పడం అనేది ఆపకూడదు, తిప్పటంలోనే ఉంటుంది. పాకము తిప్పటము అరిసెలు అంటేనే పెద్ద పని, ప్రాసెస్.
కరెక్ట్గా చేయాలే కానీ కుదరాలే కానీ బాగుంటాయి అన్నమాట. బలం కూడా, ఎందుకంటే ఇందులో బెల్లము నువ్వులతో చేస్తాం కదా. ఇదివరకు ఇలాంటి పిండి వంటలు తినేవాళ్ళండి పిల్లలు, గట్టిగా బలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు డైటింగ్ అంటున్నారు, పిజ్జాలు, బర్గర్లు, బిస్కెట్లు ఇవన్నీ వచ్చేసాక పిల్లలు బలం తగ్గిపోయి కొత్త కొత్త రోగాలు పుట్టుకొచ్చేసినాయి. చూడండి, పాతకాలం వంటలు చేయటము కష్టమే, తిన్నవాళ్ళు కూడా గట్టిగా ఉంటారు. ఇదివరకటి రోజుల్లో పిజ్జాలు, బర్గర్లు ఎక్కడవి అసలుకి? ఈ అరిసెలు, కొబ్బరి బూర్లు ఇట్లాంటివే కదా ఇంట్లో చేసుకున్నవే, మళ్ళీ బయటవి కూడా ఉండవు. సో ఇది ఇక్కడ పిండి మొత్తం వేసేసినాక ఇక్కడ నేను పప్పు గుత్తి చెక్కదాంతో తిప్పాలన్నమాట. అవైలబుల్ పప్పు గుత్తి అందరిలో ఉంటుంది కాబట్టి తిప్పుతున్నాను. ఇక్కడ నాకు కన్వీనియంట్ ఉంది కాబట్టి పుల్లల పొయ్యి మీద పెట్టాను, పెట్టి చేస్తున్నాను. అదే టయానికి మా చెల్లెలు కూడా వచ్చారు, సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తున్నారనమాట. రోజు ఆదివారం పెట్టాలండి. ఇక్కడ మొత్తం పిండి తిప్పేటప్పుడు కూడా అప్పుడప్పుడు నెయ్యి వేస్తూనే ఉన్నాను, ఒక్కొక్క స్పూను. ఇక్కడ ఇలా పైకి తీసి చూసుకుంటూ ఉండాలి, జారుగా ఉండకూడదు, కొంచెం జారుగా ఉండాలి, మరీ జారుగా ఉండకూడదు. అయినా కరెక్ట్గా సరిపోయిందండి బెల్లానికి పిండి. ఇక్కడ చూడండి, ఒకరికి పట్టుకున్నాము, ఒకళ్ళు తిప్పుతున్నాను అనమాట. నేనైతే తిప్పుతున్నాను, మా చెల్లి. ఈ యూట్యూబ్ అంటే ఇదేనండి, ఏమన్నా చేస్తే వీడియో తీయాలి, చూసినా చూడకపోయినా అదొక పిచ్చి అనమాట, ఏంటో. సర్లేండి, దాని తర్వాత ఇక్కడ అయితే ఆయిల్ 2 కిలోలు వేసానమాట. అరిసెలకి ఇలాంటిదైతే బాగుంటుంది, ఎందుకంటే వెడల్పు మూకుడులో అయితే అవి పగలవు, ఎగరగవు, వంగిపోవు అనమాట. ఇక్కడైతే ఈ విధంగా కన్సిస్టెన్సీ ఉండాలన్నమాట. పిండి అయితే చలిమిడిలా ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. ఇలాగ కలుపుకున్న తర్వాత ఆ నూనె ఒకసారి కొంచెం చిన్ని పిండి ముద్ద తీసుకొని దిష్టి తీసి నూనెలో అయితే వేసేసి అది తీసేసిన తర్వాత అరిసెలు వేస్తాం. ఫస్ట్ తొలిగా చేసినాం కాబట్టి పిండి వంటలు కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి కదా ఒక్కొక్కళ్ళకి, అలా అనమాట. ఇలా ఇక్కడ ఒకళ్ళు ఉండలు చేస్తే ఒకళ్ళు అరిసెలు వేయాలి నూనెలో వేగినాక తీయటం ఒకళ్ళు, మళ్ళీ ఆ తీసిన వాటిల్ని చెక్క గిన్నెతో ఒత్తటం ఒకళ్ళు అనమాట. ఇక్కడ ఇంకొకళ్ళు ఎక్స్ట్రా ఉన్నారు, వీడియో తీసేది ఒకళ్ళు అనుకోమాకండి. ఇక్కడ 2 పనులు నేను చేస్తున్నాను అనమాట. ఒత్తి నూనెలో వేయటము, ఇక్కడ పొయ్యి ఎగదోసేది పక్క నుండి మా వారు పొయ్యి మంట పెడుతున్నారనమాట. పుల్లల పొయ్యి కదా, కొంచెం చల్లగా ఉంది వాతావరణం, కొంచెం వేడిగా కూడా ఉంటుందని చెప్పేసి ఇక్కడ చూసారా చిలకడ దుంపలు వేసారు నిప్పుల్లో. చిలకడ దుంపలు పక్క చిలకడ దుంపలు కూడా కాలుతున్నాయి అన్నమాట, ఎక్కువైతే నిప్పులు. ఇక్కడ చూడండి ఎంత బాగా పొంగుతున్నాయో అరిసెలు అనేది. ఈ విధంగా పొంగాలన్నమాట, అప్పుడు మంచిగా వచ్చినట్టు. ఇక్కడ నేను వేయటం పొరపాటు, కొంచెం జారింది, అందుకనే ఇరిగింది, లేకపోతే కరెక్ట్గా పర్ఫెక్ట్గా వచ్చినాయిలేండి, ఏది ఇరగలేదు అరిసె అనేది. ఇక్కడ నేను వేసేటప్పుడు కొంచెం పగిలిందనమాట. ఇదిగోండి, ఇక్కడ చూస్తున్నారా ఎంత బాగా వచ్చినాయో, అన్నీ పొంగుతున్నాయి అనమాట వేసినాయి అన్నీ నేను. సో ఈ అబకలతోటి ఇలాగా ప్రెస్ చేసి మళ్ళీ చెక్క వాటిల్లో కూడా ప్రెస్ చేయాలి. మనం ఇలా ప్రెస్ చేసినంత మాత్రాన మొత్తం అంతా నూనె అయితే పోవు. తర్వాత మళ్ళీ చెక్క వాటిల్లో కూడా ప్రెస్ చేస్తేనే అరిసెల్లో నుంచి నూనె మొత్తం పోతుంది. మళ్ళీ ఇప్పుడు కొత్త గడ్డి వస్తుంది కదండి పంట దగ్గర నుంచి, ఆ గడ్డి పరిచి ఆ గడ్డి మీద కూడా వేసి ఆరబెట్టినాక జాడీలోకి పెట్టేవారు అన్నమాట. జాడీలో కూడా కింద అడుగున అరిసెలు పెట్టే ముందర గడ్డేసి గడ్డి మీద అరిసెలు పెట్టేవారు. ఇది పద్ధతి, ప్రాసెస్ మొత్తము కూడా. అరిసెలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు చక్రాల పిండి కూడా వచ్చేసింది కదా, ఇది ఇప్పుడు అరిసెలు ఒత్తిన నూనె ఉంది కదా ఈ పళ్ళెంలో, సో ఆ నూనె ఎందుకు వేస్ట్ అని చెప్పేసి అందులో నేను ఈ చక్రాల పిండి కలిపేసేస్తున్నాను అనమాట. కొంచెం సగం వేసానులేండి, తర్వాత మళ్ళీ వేసుకోవచ్చని. సరిపడా ఉప్పు వేసాను. సేమ్ డే వల్ల మొత్తం ఎక్కువ చేసుకోలేము, కొంచెం వెన్నపూస వేస్తున్నాను. వెన్నపూస, ఉప్పు, అలానే వాము కూడా వేసుకోవాలి. వాము, నువ్వులు కూడా వేసాను. ఫస్ట్ వెన్నపూస, ఉప్పు మొత్తం పిండి అంతటికి పట్టించేస్తున్నాను. సరిపడా కారం వేసాను. ఇక్కడ చూడండి, పిండి అంతా వెన్నపూస పట్టించేసాక కారము, వాము, అలానే కొంచెం నువ్వులు వేస్తున్నాను అనమాట. ఈ 3 కూడా వేసి పిండి అంతటికి పట్టించేసాక కొంచెం నీళ్లు పోసుకొని మనం చక్రాల పిండల్లే కలుపుకోవాలి. ఈ ప్రాసెస్ ఏంటంటే పుల్లల పొయ్యి ఉంది కదా, పొయ్యి మంట ఎందుకు ఇది అయిపోవటం అని చెప్పేసి అది అయిపోయినమ్మట, అరిసెలు అయిపోయినమ్మటే ఇంక ఇవి కూడా కలిపేసి వేసేసాను అనమాట. ఇదిగోండి, ఈ విధంగాను ఒకే రోజు పుల్లల పొయ్యి ఉంటే ఇది ప్లస్ అనమాట.
ఇదివరకటి రోజుల్లో పిండి వంట పెట్టాలంటే పొద్దున్న మొదలుపెట్టి సాయంత్రం ఆ రాత్రి 12 అయినా పుల్లల పొయ్యి దగ్గరే కూర్చునేవాళ్ళు. వాళ్ళ ఓపిక మెచ్చుకోవచ్చు. ఇక్కడ నేను ఒక 2 పిండి వంటలు చేసేపాటికి ఎదర ప్లేట్ అదిగోండి అడ్డు పెట్టుకున్నాను అనమాట. నా మీదకి సెగ పెట్టకుండా ప్లేట్ అడ్డు పెట్టుకొని నూనె దగ్గర పెట్టుకొని, ఇక్కడ చూడండి ప్లేట్ ఎలా పెట్టుకున్నాను నా దగ్గరికి రాకుండా అలా పెట్టుకొని చేశాను అనమాట. సో సెగ వచ్చేస్తుంది చేతి మీదకి. ఇది కూడా అలవాటు ఉండాలండి, పొయ్యి దగ్గర చేయటం కూడా వంట. ఇక్కడ చక్రం తిప్పడానికి కూడా చాలా ఇబ్బంది పడ్డానమాట. సో సెగొచ్చేస్తుంది. ఇదివరకు రోజుల్లో మరి మహానుభావులు ఎలా చేసేవారో కానీ, మళ్ళీ ఎంతెంత పిండి, నేను జస్ట్ 1 కిలో బెల్లమే కలిపాను అరిసెలకి. ఇది కూడా చాలా తక్కువ కలిపాను. 3 కిలోలు లేనిది అరిసెలు ఒక్కొక్కళ్ళు చేసేవాళ్ళు కాదు. ప్రతి ఇంట్లో 3 కిలోలు అంటే ఎంత బియ్యం, 6 కిలోలు బియ్యం వేసేవాళ్ళు. సో ఇందాక చిలకడ దుంప బాగుందని చెప్పి ఇది కూడా ఇంకొంచెం 2 చిలకడ దుంపలు వేస్తున్నాను అనమాట. ఇంకా వంట అయిపోయిందిలేండి మొత్తం అంతాను. చక్రాలు కూడా అయిపోయిన తర్వాత ఇది కూడా చిన్న చిట్టి వంట అనమాట. అంతేనండి ఈ వీడియో. మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇదైతే టేస్ట్ సూపర్ ఉందన్నమాట. చిలకడ దుంప నిప్పుల్లో కాల్చినవి. సో అందుకని చెప్పి 2 కూడా వేసి ఇవి కూడా కాల్చేసాను. బాగున్నాయి. మాడిందన్నమాటే కానీ లోపల ఉడికిన దానికన్నా టేస్ట్గా ఉందండి. నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అలాగా వండుతారు అనేది కామెంట్ చేయండి.